మరియ తల్లి మనందరికి తల్లి అనేటటువంటి విషయాన్ని 4 విధాలుగా తెలియచేశాం. మొదటిది, బాప్తిస్మము ద్వారా ఆయన దేహంలో మనం భాగం. మరి ఆయన దేహానికి జన్మనిచ్చింది మరియ తల్లి కాబట్టి ఆయనకి తల్లి అయినప్పుడు మనకు కూడా తల్లే. రెండవది, ప్రేమించిన శిష్యుడితో అంటాడు, ఇదిగో నీ తల్లి. మరి మనం కూడా బాప్తిస్మము ద్వారా ఆయన శిష్యులమయ్యాం కాబట్టి ఆమె మనకు కూడా తల్లే. మూడవది, నేను ద్రాక్షావల్లిని, మీరందరూ నాకు. మళ్ళీ ఇక్కడ ద్రాక్షావల్లి అయినటువంటి యేసు ప్రభుకు జన్మనిచ్చింది మరియమాత కాబట్టి అందులో రెమ్మలైన మనకు కూడా తల్లే. నాలుగవది, యేసు ప్రభు వారు, జాగ్రత్తగా వినండి, యేసు ప్రభు వారు శరీరమును భుజించి ఆయన రక్తమును పానము చేయవడు, నా యందును నేను వాని యందును. యేసయ్య మనతో ఉన్నాడు, మనం యేసయ్యతో ఉన్నాం. యేసయ్యకు జన్మనిచ్చిన తల్లి మరియ తల్లి, ఆమె మనకు కూడా